ఇది ఒక రియల్ స్టోరీ. ఒక అందమైన కుటుంబం. ఆ కుటుంబంలో అమ్మ, నాన్న, ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు ఆడపిల్లలు. ఆడపిల్లలు ఉన్న ఇంట్లో ఎలా ఉంటుంది? అది కూడా మధ్యతరగతి కుటుంబం. ఎంత సంపాదించినా ఎంత ఏం చెప్పుకుంటాంలేండి, ఇద్దరు మనుషులు సంపాదించాలి, లేదా ఇంటికి మగవాడు బాగా సంపాదించాలి. ఇద్దరు ఆడపిల్లలు ఉన్నంతలో చదివించుకుంటున్నారు. ఒక అమ్మాయికి అయితే పెళ్లి చేసేసారు, 17 సంవత్సరాలకే పెళ్లి చేశారు. రెండో అమ్మాయికి 29 సంవత్సరాల వరకు పెళ్లి చేయలేదు. ఇంట్లో అమ్మ ఎలా ఉంటుందంటే వంట పని చేస్తూ ఉండేది. నాన్న పెద్దగా పనులు చేస్తూ ఉండేవాడేం కాదు, ఉన్న పనులకి వెళ్తూ ఉండేవాడు. అమ్మ వంటలు చేస్తూ పిండి వంటలు, క్యాటరింగ్ అలా చేస్తూ ఉండేది. పెద్ద అమ్మాయికి పెళ్లి చేశారు, ఇద్దరు పిల్లలు, బాబు పాప. చిన్నమ్మాయికి సంబంధాలు చూస్తున్నారు, కానీ చేయకూడదు అనుకున్నారు. 29 సంవత్సరాలు ఉంచారు అలా పెళ్లి చేయకుండా. జాబ్ బాగా చదివించారు, ఉన్న దాంట్లోనే మంచి చదువు చదివించారు. చదువు కూడా మంచి ఉద్యోగం వస్తుంది. పెద్దమ్మాయి సెటిల్ అయిపోయింది, మంచి భర్త. కానీ రెండో అమ్మాయికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. సంబంధాలేమి వచ్చిన కట్నాలు కానుకలు ఎక్కువగా ఇవ్వాలి, కానీ వాళ్ళు మధ్యతరగతి వాళ్ళు. అంతంత కట్నాలు కానుకలు ఇవ్వలేరు.